రంగారెడ్డి, వికారాబాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ నిందితుడి పేరు రాజ్ కుమార్. ఆయన సిస్టర్ పావని గారు ఉన్నారు. ఆయన గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు కాబట్టి మేమే చూపించాల్సి వస్తున్నది ప్రజా సంక్షేమం కోసం. గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అదేవిధంగా మాస్క్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఇతని నార్మల్ ఫోటోగ్రాఫ్ ఇది. ఇతను రాజ్ కుమార్. ఇతనే ఈ 6 హత్యలు చేసిన కిరాతకుడు. ఇతని పేరు రాజ్ కుమార్. ఇతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడం కోసం, తన ఈగో కోసం పెట్టుకున్న ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో భాగమే ఈ షాబాద్ పోలీస్ స్టేషన్. ఆ షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండే ఆ 30-40 వేల మంది పోలీసులకు దొరకకుండా 6 హత్యలు చేసి తప్పించుకొని తిరుగుతున్న అగంతకుడు. అతని కారు మాత్రం ఐడెంటిఫై అయింది, ట్రేస్ కాలేదు అని నాకు ఉన్న సమాచారం. మీకు ఈ నిందితుడి గురించి సమాచారం ఏం తెలిసినా కూడా డయల్ 100కు దయచేసి కాల్ చేయండి, లేకపోతే మీ స్థానిక పోలీస్ స్టేషన్లకైనా చెప్పండి. ఇతనికి ఉండే దురలవాట్లు గాంజా తాగడం, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ విపరీతంగా చేస్తాడని చెప్పడం, అదేవిధంగా లిక్కర్ బాగా తాగుతాడు, గాంజా తాగుతాడు అనేది ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు మాతో పంచుకున్న సమాచారం. ఇలా ప్రజలందరితో పంచుకుంటున్నాం. ఇలాంటి ముఖ కవలికలున్న వ్యక్తి, ఇలాంటి అలవాట్లున్న వ్యక్తి ఎవరు కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ విషయం నిజానికి రాష్ట్ర హోంమంత్రి లేకపోతే డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి. కానీ రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లో ఉన్నారు. అందుకొరకు ఆయనకు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లు, లేకపోతే 15 కోట్లతో సభలు పెట్టి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ భౌగోళిక పరిస్థితులను వాటన్నిటి కూడా హేళన చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నీళ్లు దొంగచాటుగా పంపించే పనిలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన ఈ 6 మంది ప్రాణాల గురించి మాట్లాడతాడని మేము అనుకోవడం లేదు. కానీ భారత రాష్ట్ర సమితి చాలా బాధ్యత ఉన్న పార్టీ కాబట్టి, మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ కాబట్టి తప్పకుండా ఈ నిందితుడు దొరికితే మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఇక మిత్రులారా, ఈ మహిళను చూడండి. ఈమె పేరు మరి చిట్యాల రుక్కమ్మ. మే 16వ తారీఖు నాడు ఈ రుక్కమ్మ గారు తన బిడ్డకు, ఆమె పేరు నేను చెప్పను, మైనర్ బాలిక, 17 సంవత్సరాల మైనర్ బాలిక, ఆ బిడ్డకు వేధింపులు, అత్యాచార యత్నాలు జరుగుతున్నాయని చెప్పి షాబాద్ పోలీస్ స్టేషన్లో మే 16వ తారీఖు నాడు తన తమ్ముడిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఈరోజు మన మధ్యలో లేదు. ఈ రుక్కమ్మ హత్య గావించబడ్డది. ఈ రుక్కమ్మ ఈరోజు శవమై చేవెళ్ళ మార్చురీలో ఉన్నది. ఇది వాస్తవం. మరి మే 16వ తారీఖు నాడు తెలంగాణలో పోలీసింగ్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇది రేవంత్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం కాదు, కానీ వాస్తవాలు తెలంగాణలో శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఆయన శాంతి భద్రతలను పాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపే కార్యక్రమం కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ పేసులు పెట్టే కార్యక్రమం కానీ, లేకపోతే బీజేపీ నాయకుల దందాలను కాపాడే కార్యక్రమంలో కానీ, బీజేపీ నాయకుల నేరస్తులను కాపాడే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారిని కానీ ఆయనను తిట్టే కార్యక్రమం కాదు ఇది, లేకపోతే ఆయన విమర్శించే కార్యక్రమం కాదు. వాస్తవాలు చెప్పాలి. ఈరోజు రుక్కమ్మ మన మధ్యలో లేదు. ఇక రెండో విషయం,
నేను ఇక్కడ కట్ చేసి వేరే విషయానికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాను. రెండో విషయం ఏంటయ్యా అంటే, ఈరోజు ఉదయం పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో బాధితురాలైన బాలిక వాళ్ళ మాతృమూర్తి వాళ్ళిద్దరు నాతో ఈరోజు ఉదయం భయపడుకుంటూ ఏడుస్తూ మాట్లాడారు. సార్, ఒక పోక్సో నిందితుడు అరెస్ట్ కాకుండా 6 మందిని ఘోరంగా అత్యంత కిరాతకంగా హత్య చేసిండు. ఆ న్యూస్ చూసి నా బిడ్డ ఏడుస్తూ ఉన్నది, నాకు కూడా భయం వేస్తూ ఉన్నది. నా బిడ్డను నాశనం చేసిన దుర్మార్గుడు అతను కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతను నా బిడ్డను ఏం చేస్తాడో అని చెప్పేసి మేము కూడా భయంగా బతుకుతున్నాం. ఆ బెయిలు క్యాన్సిల్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి పేట్ బషీరాబాద్ పోక్సో కేసు బాధితురాలు నాతో మాట్లాడింది. ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇక షాబాద్ మారణ హోమం దృష్టికి పోతే 6 మంది చనిపోయారు. చిన్నారి పిల్లలు, పరీక్షిత్, దైవీక్షిత్ అనే 2 చంటి పిల్లలు. అదేవిధంగా భార్య పేరు, నిందితుడి భార్య సరిత, మైనర్ బాలిక, 17 సంవత్సరాల బాలిక. తర్వాత వాళ్ళ అమ్మ, తర్వాత చిట్యాల లక్ష్మి, ఈమె పేరు చిట్యాల లక్ష్మి, సో రుక్కమ్మ కాదు. సో ఈ బాలిక వాళ్ళ తల్లి, తర్వాత ఈమెనే కంప్లైంట్, దాని తర్వాత చిట్యాల రుక్కమ్మ వాళ్ళ నానమ్మ, వీళ్ళందరూ చనిపోయారు. సో మే 16వ తారీఖు నాడు ఈ చిట్యాల లక్ష్మి, అంటే ఈ బాలిక తల్లి, ఈమెనే చిట్యాల లక్ష్మి, రుక్కమ్మ కాదు, ఈమె కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ? షాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. చాలా క్లియర్గా ఆమె ఈ కంప్లైంట్లో విషయాలు చెప్పడం జరిగింది. ఏమని? ఇట్లా నా బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నది, నా బిడ్డ ఒక కాలేజీలో చదువుతూ ఉన్నది, కానీ ఈ రాజ్ కుమార్ అనే నిందితుడు నా బిడ్డను కంటిన్యూస్గా అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. నా భర్తను కూడా తాగిచ్చి చంపినాడని ఆయన అంటున్నాడు. అదేవిధంగా ఈ వేధింపులు భరించలేక నేను నా బిడ్డను కాలేజీ పోవడం బంద్ చేయించాను. అది కూడా చేసిన తర్వాత కూడా ఈ దుర్మార్గుడు మా ఇంటి పక్కనే ఇల్లు తీసుకొని మా ఇంటి మీదకే సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేయించుకున్నాడు. నా బిడ్డ ఎక్కడ తిరుగుతుంటే అక్కడ తన కదలికలు తెలుసుకోవడం కోసం సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని నా బిడ్డ ఏ కాలేజీకి పోతే ఆ కాలేజీకి వస్తున్నాడు. ఈ బాధ భరించలేక నేను ఒక కాలేజీ నుంచి నా బిడ్డను ఇంకొక కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత కూడా ఆ కాలేజీకి పోయి ఈ దుర్మార్గుడు నా బిడ్డ చేయబట్టుకొని లాగి ఆమెను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేసిండు అని చెప్పి తన సొంత తమ్ముడు ఆయనను తీసుకొని పోయి షాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాలని అన్నానంటే, ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే పోలీస్ అధికారులు సెక్షన్ 78, సెక్షన్ 351 భారతీయ న్యాయ సంహిత కింద, అదేవిధంగా సెక్షన్ 11, సెక్షన్ 12 పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టిండ్రు. కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండ్రు. క్రైమ్ నెంబర్ 211/2026 షాబాద్లో కాంతారెడ్డి అనే ఇన్స్పెక్టర్ చేసిండు. ఇక్కడ అత్యంత చిల్లింగ్ విషయం, అంటే వెన్నులో చలి పుట్టించే విషయం ఏంటంటే, ఈ నిందితుడిని మే 16 నాడు కేసు రిజిస్టర్ అవుతే ఈ రోజు వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు, నిజానికి ఒక్క కేసు చూసేనా మీరు రాజీనామా చేయండి, ఖమ్మం నుంచి వెంటనే రాండి, లోక్ భవన్కు పోండి, గవర్నర్ గారిని కలవండి, నా వల్ల అయితలేదు, దయచేసి ఈ శాఖ నేను చేయలేను అని చెప్పి రాజీనామా పత్రం రాసుకొని రండి. గవర్నర్ గారికి ఇచ్చి నా వల్ల అయితలేదు, నేను చేయలేను ఈ పని, నా వల్ల కాదు అని చెప్పి రాసివ్వండి. ఎందుకంటే మీరు ఆ శాఖ పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఉన్నంతకాలం ఈ విధంగా దుర్మార్గాలు జరుగుతూనే ఉంటాయి.
55 రోజులు ఒక అమ్మాయిని వేధిస్తూ సీసీటీవీ కెమెరాలు ఇంటి మీద ఫిక్స్ చేయించుకొని ఆ అమ్మాయి కదలికలు రోజు గమనిస్తూ ఆ అమ్మాయి ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ అయితే ఆ కాలేజీకి కూడా పోయి ఆమె చేయబట్టుకొని లాగి ఆమెను ఎత్తుకొని పోతున్నాడు అని చెప్పి ఆధారాలతో సహా ఒక తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే 55 రోజులలో కూడా మీరు అతన్ని అరెస్ట్ చేయకపోతే ఇంకా పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? ఎందుకు మీ ఫ్యూచర్ సిటీ కమిషనరేటు అసలు చిన్నారుల ఫ్యూచరే కాపాడలేని ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఎవరి కోసం? మీ ఆస్తుల రక్షణ కోసమా? మీ భూముల దందాల కోసమా? హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, డీజీపీ గారు, మీరు చెప్పాలి విషయం. ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మొట్టమొదట పోక్సో రూల్స్ ఏం చెప్తున్నాయి? పోక్సో రూల్స్ ప్రకారము బాధితురాలు కానీ లేకపోతే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ నాన్న కానీ పోలీస్ స్టేషన్లకు వచ్చిన వెంటనే ఆ కేసు ఎఫ్ఐఆర్ అయిన వెంటనే 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వెంటనే మెజిస్ట్రేట్ ముందర ఆ బాధితురాలిని ప్రొడ్యూస్ చేసి, ఆ మైనర్ బాలికను ప్రొడ్యూస్ చేసి, వాళ్ళ తల్లిని ప్రొడ్యూస్ చేసి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పట్టుకొని నిందితుడిని మెజిస్ట్రేట్ ముందర అప్పగించాలి. బెయిలబుల్ కేసు అయినప్పటికీ కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 1కి 10 సార్లు ఆలోచించాలి పోక్సో కేసుల్లో. అందుకొరకే దీనికి మరణశిక్ష కూడా ఉన్నది. ఇదే బీజేపీ ప్రభుత్వం పెట్టింది మరణశిక్ష, గెజిట్ కూడా వచ్చింది దాని మీద. వెంటనే 164 చేయించి అందులో కొత్త ఫ్యాక్ట్స్ ఏమైనా వస్తే చేసి వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మహిళా పోలీస్ అధికారులు, ఎందుకంటే మైనర్ బాలిక, ఇంకేమైనా అగత్యాలు జరిగినాయో, ఆ అమ్మాయి మగవాళ్లకు చెప్పలేని విషయాలు ఏమైనా ఉన్నాయో అని చెప్పి మహిళా ఉన్నతాధికారులను తీసుకొచ్చి, వాళ్ళు ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, వాళ్ళను తీసుకొచ్చి మరి ఆ అమ్మాయిని ప్రైవేట్గా మళ్ళీ ఒకసారి మాట్లాడి కొత్త ఫ్యాక్ట్స్ ఏమైనా వస్తే ఆ కొత్త ఫ్యాక్ట్స్ ఇంక్లూడ్ చేసి నిందితుని పట్టుకొచ్చి మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయాలి కదా. చేయలేదు. చేస్తే మేజిస్ట్రేట్స్ జైలుకు పంపించేవాళ్ళు. పోక్సో కేసుల్లో మీరు సెక్షన్ 11, 12 పెట్టినా కూడా మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారు. మీరు బెయిలబుల్ కేసెస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో తీవ్రత ఉంటే మీరు ఆటోమేటిక్గా మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారు. అసలు ఏమీ తీవ్రత లేని కేసుల్లో కూడా బెయిలబుల్ ఉంటే మీరు మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ఎన్ని ఐటీ కేసుల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమంది చేస్తలేరు? ఇప్పుడు అశోక్ అని ఉన్నాడు ఒక ఆయన, అశోక్ సార్ అంటారు, అందరు కోచింగ్ ఇస్తాడు నిరుద్యోగులకు అందరికి కూడా, దిల్సుఖ్ నగర్లో, నల్గొండలో, చాలా చోట్ల కూడా. ఆయన చేయని నేరానికి ఆయనను బెయిలబుల్ కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించిండ్రు. జైల్లో సూపరింటెండెంట్ మీద తిరగబడ్డాడని చెప్పేసి ఫేక్ కేసు రిజిస్టర్ చేసి ఆయనను ఇప్పటికి కూడా చెంచల్గూడ, నల్గొండ జైలు నుంచి తీసుకొచ్చి చెంచల్గూడ జైల్లో పడేసిండ్రు. ఆయనకు బెయిల్ రాకుండా కాపాడుతూ ఉన్నారు. బెయిల్ రాకుండా జైల్లోనే పెట్టేసిండ్రు. అలాంటి చిన్న చిన్న కేసుల్లోనే యాక్టివిస్టులను, ప్రజలను చైతన్యపరుస్తున్న యాక్టివిస్టులనేమో మీరు జైళ్ళలో పెడతా ఉన్నారు. ప్రజల ప్రాణాలు తీసిన దుర్మార్గులు, మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్న దుండగులను మీరు కాపాడుతూ ఉన్నారు 55 రోజులు. ఒక్క క్షణం నేను పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడతాను. ఏమయ్యా పోలీస్ అధికారులారా, నేను కూడా మీలాగానే యూనిఫామ్ వేసుకున్నా, నేను కూడా మీలాగానే నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ చేసిన. మనకేం చెప్తారండి? అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, బలహీనమైన వర్గాలు మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా చట్టాన్ని అన్ని పనులు బంద్ చేసైనా వాళ్ళను కాపాడుకోవడం కోసం మనం ఏమైనా చేసి ఉద్యోగం చేయాలంటారు. మరి ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ సిపి ఐపీఎస్ ఆఫీసరే, డీసీపీ ఐపీఎస్ ఆఫీసరే. మీరు ఇలా నన్ను సబితా ఇంద్రారెడ్డి గారిని మేము ఎప్పుడు షాబాద్కి వస్తామో అని మేము రాకుండా అన్ని ద్వారాలను కూడా మూసి పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టిండ్రు కదా, పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు కదా. ఇదే బందోబస్తు ఈ రాజ్ కుమార్ అనే నిందితు కోసం, వీడి కోసం పెట్టుంటే వాడు దొరికేవాడు కదా, ఈరోజు 6 ప్రాణాలు కాపాడబడేవి కదా. 55 రోజులు మీరు క్రైమ్ రివ్యూలలో ఏం చేస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్?
మీరు క్రైమ్ రివ్యూలో ఏం చేస్తారు? ఒక క్రైమ్ రిపోర్ట్ అవుతుంది, అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకున్నది, అక్యూజ్డ్ ఎవడు, వాని పూర్వపరాలు ఏంటి, అసలే పోక్సో కేసులతో ఉడికిపోతున్నది తెలంగాణ. మరి వీడు పోక్సో కేసు అక్యూజ్డే, వీడి మీద సెక్షన్ 11 పెట్టాలనా, సెక్షన్ 6 పెట్టాలనా, సెక్షన్ 8 పెట్టాలనా అనేది ఒకసారి చూసి బాధితురాలి దగ్గరికి మహిళా పోలీస్ అధికారులను పంపించి, అమ్మా ఇంకేమైనా కొత్త ఫ్యాక్ట్స్ ఉన్నాయారా అని చెప్పి అడిగి, కొత్త ఫ్యాక్ట్స్ యాడ్ చేసి సెక్షన్ ఆల్టర్ చేసి మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేసి ఒక స్పెషల్ పార్టీ పెట్టి పట్టుకురావాలి కదా. వదిలేసిండ్రు. ఇప్పుడు మేము ఒక వీడియో చూపిస్తాం, మీరు ఆ వీడియో చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో పోలీసుల నిర్లక్ష్యం ఉందనేది ఈ వీడియో చూస్తే ఆ బాధితురాలి యొక్క మామ మాట్లాడతాడు. ఒకసారి వినండి. ఈయన పేరు రాజు. లక్ష్మి, రుక్కమ్మ, చిట్టా లక్ష్య అని ముగ్గురు ఉంటూరు ఇంట్లో. పక్కన దయాలగూడ రాజకుమార్ అని చెప్పేసి పక్కన ఇల్లే, ఇప్పుడు 2 నెలల నుంచి ఉండలేదు. దయాలగూడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతుండే. ఆయన ఏం చేసిండంటే అమ్మాయిని ట్రాప్ చేసిండు. దగ్గర ఇల్లు కాబట్టి కొంచెం ట్రాప్ చేసిండు. ఇది విషయం ఎవరు తెలియలేదు తల్లిదండ్రులకి. తర్వాత తెలిసిన తర్వాత తండ్రిని ఫస్ట్ అయితే చంపేసినాక ఆ విషయం కూడా ఎవరు తెలియదు. అటాక్ అనుకుని మేము కంటిన్యూగా ఉన్నాం. తర్వాత ఆ పిల్లను కాలేజీ పోతుంటే బయట కాలేజీ దగ్గరికి వచ్చి హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. హరాస్మెంట్ ఏంటంటే ఇక్కడ దిగితే అక్కడ బస్సు కాడ ఆగడము, మళ్ళీ కాలేజీ దగ్గర పోయి వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటే మేము ఆ రోజు మిమ్మల్ని చంపేస్తాను, మీరు రాక